మరి ఈ రోజు ఓసీలు కూడా బీసీలను అందరినీ అడ్డం పెట్టుకొని పొలిటికల్ పార్టీలు నడిపించుకుంటూ వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్ని తంతులు వేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి బీసీలు ఒకటి చెప్తున్నా ఏంటంటే, ఆ భయం ఏదైతే ఉందో వస్తే మేము ఎక్కడ కోలిపోతామో ఎక్కడ పైసలు పోతామో అని చెప్పి కొంతమంది భావనలో ఉన్నారు. ఈ రోజు దీంట్లో మనం తీన్మార్ మల్లన్న గారి గురించి కూడా మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా కానివ్వండి లేదా పొలిటికల్ గా కానివ్వండి, అది ఏదైతే ఉందో అదంతా పక్కకు పెట్టుకొని బీసీలకు రిజర్వేషన్, బీసీలో కూడా మంచిగా ఉండాలి, బీసీలకు సీట్లు రావాలి, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, ఎవరో ఇస్తే మనం తీసుకున్నాడు ఏంది, మన సీట్లు మనమే ఇచ్చుకుందాం అనే ఒక కాన్సెప్ట్ తోని మల్లన్న గారు కూడా పార్టీ పెట్టడం జరిగింది. అట్లా ఇంకా చాలా మంది బీసీలు కూడా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వెల్ సెటిల్డ్ మంచి పొజిషన్లోనే ఉన్నారు కొంతమంది బీసీలు కూడా, నాయకులు వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి అందరూ ఐకమత్యంగా కలిసి నడుస్తేనే బీసీలకు రాజాధికారం వస్తుంది. ఎవరో ఇస్తే తీసుకుంటే, ఎవరో ఇస్తే మనం వాళ్ళ దగ్గర పోయి అడుక్కునే పరిస్థితులు మనకు వద్దు.